పొలమూరు కాలనీకి ఎన్టీఆర్ కాలనీకి చెందిన గుడాల సిద్ధార్థ వీరన్ అనే అబ్బాయి 6 నెలలు అబ్బాయికి ఒక లివర్ డిజార్డర్ రావడం జరిగింది. కాయలేనికి సంబంధించిన ఒక వ్యాధి వచ్చింది. దీనికి అనేక మంది వైద్యుల్ని తల్లిదండ్రులు సంప్రదించారు. తల్లిదండ్రులు సంప్రదిస్తే ఎక్కడికి వెళ్ళినా కాలేయ మార్పిడి అంటే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరగాలని అడ్వైజ్ చేశారు. ఆ సమయంలో వీరు కూడా నా దగ్గరికి వచ్చారు. వస్తే నేను కూడా నాకు తెలిసిన వైద్యులకి సంప్రదించి వీరిని పంపించారు. అంతిమంగా హైదరాబాద్లో పేస్ హాస్పిటల్లో ఈ కాలేయ మార్పిడి చెయ్యాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాదాపుగా దీనికి 35 లక్షల రూపాయలు ఖర్చు అవుతూ ఉంది. అంటే 22 లక్షల రూపాయలు కాలేయ మార్పిడి శస్త్రచికిత్స కోసం అవుతూ ఉంది. తరువాత మెడికేషన్ కోసం ఒక 13 లక్షల రూపాయలు ఖర్చు అవుతూ ఉంది. వీరు చాలా పేద కుటుంబం నుంచి ఇంత ఖర్చు పెట్టుకుని కాలేయ మార్పిడి చిన్న బాబుకి చేయించడం చాలా కష్టతరమైన విషయం. అయినప్పటికీ ఏదో ఒక విధంగా ఆ బాబుని కాపాడుకోవాలనే ఉద్దేశంతో తల్లిదండ్రులు ముందుకు వచ్చారు. తల్లి లివర్ ఇవ్వడం కోసం ఆవిడికి ఫ్యాటీ లివర్ అవ్వడం వల్ల ఆవిడ కాలేయం ఇవ్వడానికి మెడికల్గా ఫిట్ కాలేదు. అమ్మమ్మ ఈరోజు ఫిట్ అయింది. అమ్మమ్మ కాలేయం ఇవ్వడం కోసం శనివారం లేదా సోమవారాల్లో శస్త్రచికిత్స చేయడం కోసం వైద్యులు నిర్ణయం తీసుకున్నారు. ఆ సమయంలో ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి ఇస్తే గుడికి పులిహార పెట్టాం, చట్టకోపం తయారు చేయించాం, ఫ్యాన్ ఇచ్చామని కాదు. ఇటువంటి పేద కుటుంబానికి చెందిన చిన్న పిల్లాడికి వైద్యం కోసం ప్రతి ఒక్కరూ సహాయం చేయమని కోరుతా ఉన్నా. నేను వ్యక్తిగతంగా 1,00,000 రూపాయలు ఆర్థిక సహకారం ఈ కుటుంబానికి అందజేస్తాను. అదేవిధంగా ఇటు తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి నాయకులతో పాటు ఈ ప్రాంతంలో ఉన్న పారిశ్రామికవేత్తలు, స్వచ్ఛంద సంస్థలు అనేక చోట్ల ఈ దేవాలయాలకు కానీ ఆధ్యాత్మిక కార్యక్రమాలు కానీ విరివిగా దానాలు ఇచ్చే వాళ్ళందరినీ నేను కోరుతా ఉన్నా, ఈ కుటుంబాన్ని ఆదుకోండి. నేను కూడా వైద్యుల ద్వారా క్రౌడ్ ఫండింగ్ కోసం హైదరాబాద్లో కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇదంతా వచ్చినట్టయితే ఆ కుటుంబానికి శస్త్రచికిత్సకు అయ్యే ఖర్చు మొత్తం మనం పూర్తిగా ఈ విధంగా భరించగలిగినట్టయితే తదుపరి వైద్యం నిమిత్తం అంటే మెడికేషన్ నిమిత్తం అయ్యే ఖర్చు వాళ్ళ కుటుంబం చేసుకుంటే ఆ కుటుంబానికి వెసులుబాటుగా ఉంటుంది. ఎందువల్ల అంటే ఒకసారి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అయిన తర్వాత ఆ బాబుకు మంచి ఆరోగ్యం, మంచి మందులు ఇవన్నీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా బాబును కాపాడుకోవాలంటే తప్పనిసరిగా మనందరం సహాయం చేయాలి. మానవతా దృక్పథంతో ప్రతి ఒక్కరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని అందరూ ఈ కార్యక్రమంలో విరివిగా మీరు విరాళం ఇచ్చి ఆ చిన్నారిని ఆదుకోవాలని ఈ సందర్భంగా మీ అందరినీ సవినయంగా కోరుకుంటూ ఉన్నాం.